గోపాలదేశికం వందే భరద్వాజకులోద్భవం వేదాంగమర్మజ్ఞం హయగ్రీవపదాశ్రితం. శ్రీమాన్ ఉభయ వేదాంత ప్రవర్తకాచార్యులు శ్రీమాన్ కెవి సంతానగోపాలాచార్యుల వారి దివ్యస్మృతికి అంజలి ఘటిస్తూ వారి వల్లే వేద సమన్వయంతో విషయాలు చెప్పడం అలవాటు చేసుకున్నాడు దాసుడు. దానికి సరే మా ఆచార్యుల వారి ప్రోద్బలం కూడా ఉంది అని జ్ఞాపకం చేస్తూ వారి దివ్యస్మృతికి అంజలి ఘటించుకుంటూ మళ్ళీ టీకేవి ఆర్పి రాఘవ పాండవ్యం సహదేవుడి వైభవాన్ని చెప్పుకుందాం. సహదేవుడు గోవులను స్తుతించేది అలా ఉండేది. ఏం చెప్పాడక్కడ? అందరికీ బలమైన తిండి కలిగేలాగా నేను గోవులని ప్రార్థిస్తాను, గోవులని రక్షిస్తాను అని వేదమంత్రాలని అధ్యయనం చేసినవాడు ఆయన. అందుకనే గోసంఖ్యాత భవిష్యామి అని చెప్పాడు. అది విశేషం. ఇలాగే అందరము కుటుంబాలన్నీ విపులముగా ఎప్పుడూ క్షేమంగా ఉండాలి. ఇది గోపాలకులందరూ చేసే పని. రక్షణ కలిగించే వాళ్ళందరూ కూడాను. గోపాలకులు ఎంత గొప్పవాళ్ళో తెలవాలంటే భాగవతంలో చిన్న ఘట్టం ఉంది. ప్రతి ఏడాది కంసుడికి కప్పములు కట్టేందుకు గోపాలకులు ఎవళ్ళు వెనకాడేవారు కాదు. కంసుణ్ణి చంపడానికి పని చేస్తున్నాడు అని తెలుసుండి కూడా సరిగ్గా నెల అయ్యేసరికి, సంవత్సరం అయ్యేసరికి శరదృతువులోనో చైత్రమాసంలోనో కప్పములు కట్టేవారు. అలాగ కట్టడానికి రెడీ చేసిన బండి కింద పడుకోబెడితేనే బండిని తన్నాడు కృష్ణ పరమాత్మ. గమనించండి. ఎదురు తిరగలేదా వాళ్ళు? తిరగలేరా వాళ్ళు? లేదు. రాజే. రాజు అతనికి ఉండే గొడవలు వేరు. మేమంతా రాజ్యంలో ఉన్నాం, కప్పములు కట్టాలి. ఇది గొప్పతనము. గోపాలకులు అలాంటి వాళ్ళు, ఎక్కడా మోసం చెయ్యలేదు. అలాంటి స్థితి. అంచేత అందరము కుటుంబాలు ఎప్పుడూ క్షేమంగా ఉండాలి. అంతేకాదు రేపల్లెలో ఆవులు మాత్రమే కాదు, గేదెలున్నాయి, దున్నపోతులున్నాయి, గొర్రెలున్నాయి, గుర్రములున్నాయి, అలాగే ఏనుగులున్నాయి. ఏనుగులకు శిక్షణ కావాలి. నీళ్ళు ఎక్కడ దొరుకుతాయి? అక్కడ ఉండేది ఆ మధురానగర్లోనూ. అంచేత నీళ్ళు ఇక్కడ ఏమైనా హాయిగా దొరుకుతాయి ఇక్కడ. అలాగే హస్తినాపురంలో ఏనుగు శిక్షణ కేంద్రాలు ఉండేవి. ఇలాగా అందుకనే విశేషం. కృష్ణుడికి ఏనుగుని చూడగానే గుర్తుపట్టాడు. చిన్నప్పటికీ చూశాడు ఏనుగుల్ని. వాళ్ళు ఏమనుకున్నారు? పల్లెటూరు మొహం ఏనుగు చూసుంటాడా అనుకున్నారు వాళ్ళు. తెలివితేటది. ఇదంతా భాగవతంలో అద్భుతమైన గాథ. అంచేత ఇక్కడ అథర్వణ మంత్రం చూడండి. ఆహరామి గవాం క్షీరం ఆహార్షం ధాన్యం రసం ఆకృత అస్మాకం వీరా ఆపత్ని ఇదం అస్తకం. బాబు, మా గృహాలన్నీ బాగా నిండాలి. ఆహరామి గవాం క్షీరం, గోవుల పాలున్నాయే. ఆహరామి అంటే దొంగిలిస్తాను కాదు, అందరికీ పనికొచ్చేలాగా నేను పంచిపెట్టి తీరతాను. వెనకటి రోజుల్లో ఊరు బయట ఎవడో ఊరి నుంచి దిగేవాడు, ఊళ్ళోకి నడుచుకుంటూ రావాలి. నడుచుకుంటూ వచ్చే లోపల ఎవడో పలకరించేవాడు. ఎవరింటికి బాబు? వాడు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రుల ఎవరింటికి వెళ్ళనివ్వండి, పలకరించేవారు. బాగుందండి. చేతిలో సంచి ఉంటే ఎవడో పట్టుకు తీసుకెళ్ళేవాడు. కానీ ఈ వ్యక్తి ఆ ఇల్లు చేరే లోపల ఆ ఇంటికి ఒక జాడీ పెరుగు కానీ, ఒక ముంతెడు పాలు కానీ, ఒక 4-5 అరటికాయలు కానీ, ఒక అరటిపళ్ళ అత్తం కానీ వచ్చేది. ఎందుకని? మీ ఇంటికి బంధువు వస్తున్నాడని చెప్పడం. ఇంకా వీడింటికి రాకుండానే ఆ పేరు అడిగా. ఇలాగ అన్ని జాతులకి ఉండేది. కేవలం బ్రాహ్మణ వయసు కాదు, అందరికీ కూడా. అలాగే వాళ్ళు ఎవరో వస్తున్నారు, ఏంటో వచ్చారు పలానా ఇంటికి. వచ్చేవాడు, అయ్యగారండి పలానా ఇంటికి వస్తున్నాడండి. ఒరే అబ్బాయి, పాపం వియ్యంకుడు వస్తున్నట్ట, ఆవకాయ ఏమన్నా కావాలేమో, ఇక లోపల ఉన్నావా, కాస్త ఆవకాయ పెట్టిన వాడికి పంపిస్తాడు చిన్నయ్యకి. ఇలా బ్రాహ్మణులు ఉండేవారు వాళ్ళు. అలాగనమాట. అంచేత ఆహరామి గవాం క్షీరం, అందరికీ పనికొచ్చేలాంటి పాలని నేను ఇస్తాను. ఆహార్షం ధనం ధాన్యం రసం, రసవంతమైన ధాన్యాన్ని కూడా ఇస్తా. ఒకప్పుడు పల్లెటూళ్ళల్లో రైస్ మిల్స్ ఉంటే ముష్టెత్తుకునేవాళ్ళు
ఊరంతా ముష్టెత్తుకున్న ప్రధానంగా రైస్ మిల్ దగ్గరికి వెళ్ళి నిలబడేవారంతే. వాళ్ళు రైస్ మిల్ అయిపోయి కట్టేసే టైంలో బయటకు వచ్చి దోశలతో 2-3 దోశలు వాళ్ళకి ఇచ్చేవారు. ముష్టి అడిగేవారు కాదు వాళ్ళు. అది పద్ధతి. అంతేకాదు నేల మీద పడ్డ ధాన్యాన్ని కాలితో తొక్కడం, చీపుడుతో తుడవడం ఉండేది కాదు. గుడ్డతో తుడిచేవారు. తుడుస్తూ కొన్ని గింజలు బయట ఇలా వేసేవారు. అలాగే తుక్కు కూడా అంతే. అలాగే పొట్టు ఉండేది, రంప పొట్టు లాంటిది, పొట్టు లాంటిది, అది తొక్క లాంటివన్నీ, అవి కూడా తప్పలు, అవి కూడా ఊక, అది కూడా జాగ్రత్తగా పట్టుకొచ్చి, ఒరే ఆ పొలంలో ఆ పశువులు ఉన్నాయి వాటి పట్టి వెళ్ళరా, ఇలా ఉండేవారు. ఇప్పుడు అన్నీ కొనుక్కోవడం బతుకైపోయింది. అది కర్మ. ఆహార్షం ధాన్యం రసం ఆహృత ఆహృత అస్మాకం వీరా ఆపత్నీం ఇదం అస్తకం. అంచేత మంచి భార్యలందరూ కూడా అద్భుతమైన సంతానాన్ని, వీరపత్నుల్ని కందురుగాక, వాళ్ళంతాను గృహాలు నిండుగా ఉండుగాక. అలాగా. అందుకనే పల్లెటూళ్ళలో ఎప్పుడు అడుక్కుతిండా ఉండేది కాదు ఎక్కడా కూడాను. అంటే మాద్రీసుతాం కథయతాం, మాద్రీసుతౌ కథయతాం నా భవంతి రోగా అంటే విశేష ఇది అనమాట. అలాగే పశుపతి శివుడు అంటారు కదా. పశుపతి అంటే నందీశ్వరుడి పతనే కాదు. పశువు అంటే పశ్యతి, చూచే ప్రతి జీవుడు కూడా పశువే అతడికి పతి. ఈళే పశుపతి పశూనాం చతుష్పాదానాం ఉతయో ద్విపదాం. యాగానికి సంబంధించిన మంత్రాలు ఇక్కడ కనిపిస్తాయి. ఈడే పశుపతి పశూనాం చతుష్పాదాం ఉతయో ద్విపదాం. 2 కాళ్ళు కలిగిన మనుషులు, పక్షులు కూడా, 4 కాళ్ళ జంతువులు, వీటన్నిటికీ కూడా రక్షణ కలిగించే పరమశివుడు ఉన్నాడే, ఆయనకి నమస్కరించండి అయ్యా. వీటన్నిటికీ అధిపతి, క్షేత్రాణాంపతి, క్షేత్రపతి, అన్నపతి. రుద్రాధ్యాయంలో ఈ పదాలన్నీ వస్తాయి. అలాగే అవసరాన్ని బట్టి ఉపయోగించుకుంటాం. ఆవులని, దున్నలని, ఎడ్లని, వీటన్నిటి కూడా. గోపుష్టికాముడు చదవాలి దీన్ని. ఏమిటది? సంవో గోష్ఠేన సుషద సంరయ్య ససుభూత్య అహర్జాతస్య యన్నామ తేనావహ సంసృజామసి. మేమందరం కూడా ఓ గోవులారా, సంవో గోష్ఠేన సుషద. గోవు అంటే ఆవు మాత్రమే కాదు, ఎద్దు కూడా ముందు వస్తుంది. మళ్ళీ ఎద్దు అని పెట్టా మనకి. దేంట్లో మన రాజలాంఛనంలో ముందు భాగము ఎద్దు, వెనక భాగము ఆవు. అది విశేషం, చెప్పుకుంటాం ముందు ముందు. చేత సంవో గోష్ఠే సుషద. బాబు, ఈ గోవులన్నీ కూడా క్షేమంగా ఉండాలి. క్షేమంగా ఉండి మనకి రక్షించాలి. ఎలాగా? వశం దేవా ఉపజీవంతి, వశం మనుష్యా ఉత వశా ఇదం సర్వం అభవత్ యావత్ సూర్యం విపశ్యతి. వశ అని పేరు దానికి. ఎంచేతంటే దేవతలందరూ కూడా అగ్నిదేవుణ్ణి ప్రార్థించారు. అగ్ని కాస్త ఆవు రూపం ధరించాడు. అంచేత ముందు భాగమేమో ఎద్దు, వెనక భాగము ఆవు. అందుకని వశం దేవా ఉపజీవంతి. ఆవు పాలతోటే దేవతలు బతుకుతున్నారు. అలాగే ఆవు అగ్ని కనుక అగ్ని దూత, అలాగా బతుకుతున్నారు. వశం మనుష్య, దాన్ని బట్టే మనుషులు ఉంటారు. వశా ఇదం సర్వం అభవతు. అందుకనే భూమి గోరూపాన్ని ధరించి వెళ్ళింది. వశా ఇదం అభవత్ యావత్ సూర్యం విపశ్యతి. సూర్యుణ్ణి చూసేంతవరకు బతకాలంటే గోవులు, గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యమండల్లో. గోవులు బ్రాహ్మణులనే కాదు అక్కడ. గోవులంటే ఇవన్నీ కూడా బ్రాహ్మణులు అంటే బ్రహ్మ శబ్దం పలికేవాళ్ళు, అంటే వేదములు. ఈ రెండు క్షేమంగా ఉండాలి. పూర్వార్ధం అనడ్వాన్ భునక్తి. ముందు భాగమంతా ఎద్దు అనుడు, అది మనకి రక్షణ కలిగిస్తుంది. జగనార్థేన ధేను, వెనకాల వైపు గోవు. అంటే ముందేమో పంటలు ఇస్తుంది, వెనక భాగము పాడి ఇస్తుంది. అపత్వం దుదుక్షే ఉర్వర అపరాం వశే. నువ్వేం చేస్తావు? ఇటు పాలు, అటు అపరాలు అంటే ధాన్యాలు ఇస్తుంటావు. తృతీయం రాష్ట్రం దుదుక్షే. లోపల ఉండే బలం ఉందే, రాష్ట్రానికి బలం కలిగిస్తావు నువ్వు. అన్నం క్షీరం వశే. ఆ శరీరం అంతా సాక్షాత్తుగా అగ్ని స్వరూపము, పొదుగు పర్జన్యము,
శరములన్నీ కూడా విద్యుత్తు ఇలా చెప్పారు. అందుకని చెప్పి అలాంటి గోవులన్నీ కూడా మన దగ్గరికి రావాలి. అంత మాత్రమేనా? ఆగావో అగ్మన్ ఉత భద్రం అక్రన్. మీరందరూ రండి, దగ్గరికి రండి, హాయిగా ధ్వనించండి. ఆవులు రంకెలు వేస్తే ఆవు రంకె వినడం చాలా శ్రేష్టం మనకి. అది అంతేకాదు, ఆవు కనిపిస్తే చాలు శ్రేష్టము. ఆగావో అగ్మన్ ఉత భద్రం అక్రన్. క్షేమముగా ధ్వనించండి. పార్వతీదేవి పూజ కోసం వచ్చింది. అక్కడ నందీశ్వరుడు ఉన్నాడు. అది వార్త చెప్పడానికి నంది రంకె వేశాట. అక్కడ వాస్తు జ్యోతిషం వీటిలో రహస్యం ఏంటి తెలుసిన? శకున శాస్త్రం ప్రకారము అనుకోని సమయంలో గనక ఎద్దు రంకె వినిపించినట్టయితే ఆ ఇంటి యజమానికి కళ్యాణ ప్రాప్తి, క్షేమం కలుగుతుంది. అప్పుడే కదా పార్వతి రాగానే జరిగింది. తర్వాత మన్మథదానం, స్వామి కళ్యాణం అయింది. ఇది కుమార సంభవంలో అందంగా చెప్పాడు. అలాగా ఉత భద్రం అక్రన్ సీదంతు గోష్ఠే. చాలా ఇవన్నీ కూడా క్షేమంగా గోష్ఠములో ఉండాలి. రణయంత్ అస్మే ఇది. మమ్మల్ని ఆనందపెట్టాలి. చిన్నప్పుడు తువ్వాయిలతో ఆడేవారు, ఇప్పుడు కుక్క పిల్లలతో ఆడుకుంటారు. చెంగు చెంగున గంతులేయండి, జాతివన్య బుజ్జాయిల్లారా, నోరు లేని తువ్వాయిల్లారా అంటూ కొసరాజు గారు అద్భుతంగా రాశారు. అలాంటి ఆటపాటలన్నీ ఉండేవి. అది అంతేకాదు, ప్రజావతి పురురూప ఇవాస్యు ఇంద్రాయ పూర్వీ ఉష దుహాన. ఇంద్రుడు మీకు మంచి కలిగించాలి, క్షేమం కలిగించాలి, ఉషస్సు కూడా క్షేమం కలిగించాలి. యూయం గావ, ఓ గోవులారా, మేధయద కృసంచిత్. బాబు, చిక్కిపోయినవాడు ఉంటాడే, వాడికి చక్కటి మేధస్సు కలిగించండి, బలాన్ని కలిగించండి. అశ్రీరం చిత్ కృణుద అంటే చైతన్యం కలిగిన వాడిగా చెయ్యి. అంచేతనే చిన్నపిల్లలకి 6 నెలల దాకా తల్లిపాలు, తర్వాత ఆవుపాలు పట్టించమన్నారు. సుప్రతీకం, అంగసౌష్ఠవం లేని వాడికి సుప్రతీకముగా చెయ్యి. భద్రం గృహం కృణుత భద్రవాచ. మీ రంకెలతోటి ఆ గృహానికి క్షేమాన్ని కలిగించండి. బృహత్వ పయ ఉచ్యతే సభాసు. మీ పాల గురించి మేము సభలలో 10 చోట్ల ప్రార్థన చేస్తుంటాము అంటూ ఆప్యాయత్వం, అగ్నియ, దేవభాగం చెప్పుకున్నాం కదా. అలాగే అంటూ వాయురేనా సమాకరతు. వాయుదేవుడు దీన్ని తోల్చువచ్చుగాక. త్వష్ట పోషాయ ధ్రియతాం. త్వష్ట పోషణ కలిగించుగాక. ఇంద్ర ఆభ్యో అధిప్రవత్. ఇంద్రుడుంటి దీని గొప్పతనాన్ని ఎప్పుడూ చెప్పుగాక. కామధేనువు అలాంటిది గనక. రుద్రో భూమ్నే చికిత్సతు. రుద్రుడు పశుపతి, దీనికుండే రోగములన్నీ కూడా తొలగించుగాక, రక్షించుగాక. ఇంద్రుడు ఆభ్యో అధిబ్రవతు, నిన్ను పొగుడునుగాక అంటూ ప్రార్థన చేశారు. అది విశేషం అన్నమాట. అందుకని అలాంటి ఆవులన్నిటినీ, గోవులని నేను కాపాడుతాను అంటూ గోసూక్తంలో చెప్తారు. సంభో గోష్ఠేన సుషద సంరయ్య సం సుభూత్య అహర్జాతస్య యన్నామ తేనాపహ సంసృజామసి. సంభో గోష్ఠేన సుషద. సుఖవంతమైన గోశాలలో మిమ్మల్ని నిలుపుతున్నాను. కృష్ణుడు రాత్రికి రాత్రి మధురా నగరాన్ని తీసి ద్వారకా నగర్ నిర్మించాడు. నీళ్లల్లో కదా, అది సముద్రంలో కదా, మనుషులకే దిక్కు లేదంటే అదిగో ద్వారక ఆలమందలవిగో అందందుగోరాడు. ఎంత చమత్కారం అండి! ఇళ్లకే దిక్కులేదురా అంటే ఆవులకి కూడా సరిపోయేలాంటి బ్రహ్మాండమైన శాలలు ఉన్నాయి, పచ్చిక బయళ్ళు కూడా ఉన్నాయట. ఆలమందలవిగో అందందుగోరాడు. ఇది ఎందుకుందన్నది ఎవరికీ పట్టించుకోరు. మీరు గమనించండి, 1975 నుంచి 85 దాకా దిల్సుఖ్ నగర్ ప్రాంతాల్లో ఆలమందలు ఉండేవి. ఎప్పుడైతే నగరం డెవలప్ అయిపోయిందో ఈ ఆవులన్నీ ఎక్కడికి వనస్థలపురం దాకా పోయాయి. ఇలాగా అదనమాట. ఆలమందలవిగో అందందుగోరాడు. అలా కృష్ణుడికి ఆవులంటే ఎంత ప్రేమో. అలాగే ఆర్కే నారాయణ గారు ఒక కథ రాశాడు. వాడెవడో అమెరికా వెళ్ళాట. అమెరికా వెళ్ళి వెళుతూ టేప్ రికార్డులోనూ ఆవుల రంకెలు, కోళ్ల కూతలు పొద్దున్న అవగానే వినిపించాలి వాడికి పాపం. అలాగా
సంవో గోష్ఠేన సుషద, సుఖవంతమైన గోశాలలో మిమ్మల్ని నిలుపుతున్నాను. అంతేకాదు సంరయ్య అంటే ఆహారాది రూపమైన ధనముతో సమృద్ధిగా నిలుపుతున్నాను మిమ్మల్ని. మీకు ఆహారం ఇస్తున్నాను, మాకు అలాంటి ఆహారం కావాలి. సుభూత్య మిమ్మల్ని మంచి సమృద్ధితోటి వృద్ధిపరుస్తున్నాను, మాకు అలాంటి సమృద్ధి ఇవ్వండి. అహర్జాతస్య దినదినము సంతానముతో మీరు వర్ధిల్లాలి, నేను వర్ధిల్లాలి. వహ సంసృజామసి మిమ్మల్ని సంయోగింపజేస్తున్నాను, మీరు వృద్ధి చెందాలి, నేను వృద్ధి చెందాలి. మనకి ఇంతకుముందు ఒకసారి చెప్పా, జమదగ్ని గారిని రచయిత చిలక గోరింక అని చెప్పి ఆవుల మీద కథ రాశాడు ఆయన. అద్భుతమైన మాట, అద్భుతమైన కథ అది. ఓహ్లాగా సంసృజామసి అంచేత వహ సంసృజామసి మిమ్మల్ని సంయోగింపజేస్తున్నాను, రక్షిస్తున్నాను. అంటే ఇది మత్స్య రాజ్యము యొక్క ఘనత ఎంత ఉందో అక్కడ చెప్తున్నాడు. వ్రేపల్లి ఘనత కూడా అలాంటిది. సంవహ సృజతు అర్యమ సం పూష సం బృహస్పతి సం ఇంద్ర యః ధనంజయ మయి పుష్యత యత్వసు. మయి పుష్యత యత్వసు ఆ ఇంద్రుడున్నాడే నన్ను బాగా పోషించాలి. ఏమిటా సంపద అంటే క్షీరము, ఘృతము, వెన్న, నవనీతము ఇలాంటి వాటితోటి నన్ను క్షేమంగా రక్షించాలి మహానుభావుడు. సంవహ సృజతు అర్యమ, అర్యముడున్నాడు సూర్యుడు, అర్యమ అంటే దానపతి. అలాంటివి నేను దానం ఇవ్వాలి అందరికీ కూడా. అర్యమ సంపూష, పూష అంటే సూర్యుడే పోషకుడు, పోషణ కలిగించాలి. సంబృహస్పతి, బృహత్ అంటే వాక్కు, మంచి ధ్వనులు మీరు ఇవ్వాలి, మేము నేర్చుకోవాలి. అందుకనే మనకి తెలుగులో పదాలు ఏమిటంటే ఆ అమ్మ, తర్వాత ఆ ఆవు. దిక్కుమాల ఇంగ్లీష్ వచ్చింది యాక్స్, యాంటు, ఎగ్, డాగ్. నీ దొబ్బతగా యాంటు యాక్స్ను అంటే కుట్టేసేయి, నరికి భారీ. ఇది కానీ తెలుగులోనండి ఆ అమ్మ, ఆ ఆవు, అరక, ఈగ, ఎంత అది తమాషా. అంచేత అలాంటి మాకు రక్షణ కలిగించాలి. మయి పుష్యత యత్వసు. అంతేకాదు సం ఇంద్ర యః ధనంజయ, ధనములన్నిటికీ అధిపతి అయిన ఇంద్రుడున్నాడే ఆ మహానుభావుడు మాకు క్షేమాన్ని కలిగించాలి. అంతేకాదు మీకు ఎలాంటి ప్రమాదాలు కలగకూడదు. అందుకనే అశోకుడు కానీ ఏదో బాబర్ చక్రవర్తి కానీ వీళ్ళందరూ కూడా గోశాలను జాగ్రత్తగా చూసుకునేవారు. ఇలా ఎందుకు చెప్పారు? వాటి వల్ల బతుకుతాం మనుషులందరం కూడా, అదనమాట. అంచేత సంజగ్మాన అభిభ్యుషి అస్మిన్ గోష్ఠే కరీషిణీ బిభ్రతి సౌమ్యం మధు అనమీవ ఉపయేతన. మీరందరూ కూడా ఈ గోష్టములో వదిలిపెట్టేస్తాం, ఇబ్బంది లేదు, కానీ ప్రమాదం జరుగుతుంది. అందుకని రక్షణగా గోష్టంలో పెడతాము, తిండికి వెళ్ళినప్పుడు బయట వదిలిపెడతాం. ఇది రక్షణకు చూసుకుంటాం మేము. అందుకనే సింహాలు, పెద్దవులు, కథలు అవన్నీ వచ్చాయి మన కోసం. అభిభజ్యుషి అస్మిన్ గోష్ఠే కరీషిణి. ఇక్కడ కరీషిణి అంటే సంపదలతో ఉండేలాగా. బిభ్రతి సౌమ్యం అంటే సౌమ్యం అంటే సోమలత లాంటి క్షేమాన్ని కలిగిందండి మీరు. మధు అనమీవ ఉపయేతన మీ లోపల మాధుర్యము అద్భుతంగా వచ్చుగాక. మా దగ్గర దినదినాభివృద్ధి చెందే గోవులు చోరుల వల్ల కానీ, వ్యాఘ్రముల వల్ల కానీ, ఇతర ప్రమాదములు కానీ ప్రమాదరహితంగా ఉండి చిరకాలం జీవనం కలిగి ఉండాలి. అంతేకాదు రోగహీనములు కావాలి, సోమమయములు, మధుపూర్ణములు అవ్వాలి, పెద్ద పెద్ద పొదుగులతో నిండి ఉండాలి. మీరు దినదినాభివృద్ధి కలిగించాలి. మళ్ళీ మీకు కూడా ఫ్యామిలీ ప్లానింగ్ మేము పెట్టాం, అది గమనించండి అంటున్నాడు సహదేవుడు. అది గొప్పతనం అక్కడ. అందుకనే ఆల్రెడీ మత్స్యదేశము క్షేమకరమైన దేశమే. సహదేవుడు అడుగుపెట్టాడు, మరింత గొప్పదయింది. అందుకనే మత్స్యదేశము రాజకుమారి ఉత్తరకి పుట్టినవాడే పరీక్షిత్తు, తర్వాత రాజయ్యాడు. ఎంత విచిత్రం చూడండి. స్వస్తి. మళ్ళీ మనం మాట్లాడుకుందాం. సెలవు.